చెప్పండి దీని మీద. సరే, ఇక 5 ఏళ్ళు ఉద్యోగాలు మీరు కోడిగుడ్డికి ఏకలు బీగుతున్నారని చెప్తున్నారు. ఆ కోడిగుడ్డికి ఇది కూడా మరి కోడిగుడ్డికి ఏకలు బీకే దీని కిందకు వస్తుందేమో, కానీ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉందండి. అసలు ఇందులో ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాటిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ఆయన విడిగా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. పిఎం కిసాను, ఆహార సబ్సిడీ, ఆరోగ్య పథకాలు, విద్యుత్ రంగ సహాయం లాంటి వాటాల్లో కేంద్రం వాటా ఎంత ఉందనేది చెప్పలా. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయాల నుంచి ఎంత మొత్తం ఖర్చు చేసింది ఇందులో అనేదాన్ని ఆయన ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అప్పులు, ఇతర వనరుల ద్వారా సమకూర్చిన మొత్తం ఎంత అనే వివరాలు కూడా ఆయన చెప్పలేదు. మీరు చెప్పినట్టుగా ఇందాక ఎన్నికల హామీల అమలు ఆ కాలాన్ని ఎంతవరకు ఆయన ఎంత పర్సంటేజ్ ఫుల్ఫిల్ చేశారనేది చెప్పలేదు. ఇది ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇప్పుడు ఆయన చెప్తుంది 2వ సంవత్సరం మొదటి నుంచి మొదలైందా, చివరిలో మొదలైందా, అసలు మొదటి సంవత్సరం ఎండింగ్ అసలు మొదలలేదా, ఇప్పుడే మొదలు పెట్టారా, ఈ క్లారిటీ కూడా లేదు. అంటే లబ్ధిదారులకు 24 నెలల ప్రయోజనం పూర్తిగా చేకూరిందా, ఆ ఇచ్చినటువంటి అందరికీ కూడా ఇది చేకూరిందా లేదా, ఇవి ఆయన దృష్టిలో ఒకవేళ కోడిగుడ్డికి ఏకలవచ్చు, కానీ ఇవి కఠోర సత్యాలు అనేటువంటిది నా ఉద్దేశం. 5వది, బడ్జెట్ కేటాయింపుని వాస్తవ చెల్లింపుగా చూపించకూడదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం వేరు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొత్తం వేరు. ఇవి వీటికి సంబంధించినవండి. దీన్ని ఆయన ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. అదేమంటే మరి ఇప్పుడు వారు చెప్తుంది ఏంటంటే కోడిగుడ్డికి ఏకలు పీకడం అని చెప్పి అంటున్నారు. దీన్ని ఏకలు పీకటం అనాలా, లేదంటే లెక్కలు దాల్చడం అనాలా? దీనికి ఒక సామెత చెప్తుంటారు ఆయన చెప్పేదానికి ప్రకారం చంద్రబాబు నాయుడు చెప్పేది, పట్టణితికి బోడిగుండుకు మోకాలకు ముడియడం అంటారు, మోకాలకు బోడిగుండుకు ముడియడం అంటారు. బోడిగుండుకు మోకాలకు ముడేసేదానికి సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆయన చెప్పే లెక్కాచారాలు కూడా ప్రజలకు అట్నే అర్థమవుతాయి, అంత తప్ప మరొకటి ఏమీ లేదు. మేము స్పష్టంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన అడిగేది, రేపు అదనంగా మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది అడిగేది ఇదే. మేము అడిగేది ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఏ ముఖ్యమంత్రికైనా కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారము 5 సంవత్సరాల పదవీ కాలం, 5 సంవత్సరాల పదవీ కాలంలో 5 బడ్జెట్లు ప్రవేశపెడతారు. 5 బడ్జెట్లు, 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఉండేది 2 బడ్జెట్లే, 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెడతాడు ఆయన. 3 బడ్జెట్లు అయిపోయినాయి, కానీ ప్రజలకు అందింది మాత్రం 2 సంవత్సరాలకు సంబంధించినదే. మొదటి సంవత్సరానికి సంబంధించింది పోయింది. రైతు భరోసా ఎగరగొట్టినాడు. రైతు భరోసాలో 20,000 అని చెప్పి 14,000 అన్నాడు. దానికి 57 లక్షలు అని చెప్పి 7 లక్షలు ఎగరగొట్టినాడు. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఇన్నని చెప్పి ఎగరగొట్టినాడు. అమ్మఒడి 87 లక్షలు ఉంటే 67 లక్షలు అన్నాడు. మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. ఇట్లా ఎగరగొట్టినాడు, కోతలు కోసినాడు, పూర్తిగా ఎగనామం పెట్టేటి పూర్తిగా ఎగనామం పెట్టినాడు. 5 బడ్జెట్లలో 3 బడ్జెట్లు అయిపోతే 2 బడ్జెట్లను చూపించినాడు. మరొక 2 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. లెక్కాచారాలు మాత్రం నాన్ డీబీటీ, డీబీటీ, కేంద్ర రాష్ట్ర అన్ని కలుపుకొని, ఆ మినహాయింపులు అన్ని కలుపుకొని తప్పుడు లెక్కాచారాలు చూసేదానికి ఒక పట్టి రాసుకొని వస్తారు. ఇట్లానే మా సైడ్ కూడా ఏం చెప్తారంటే కనుక ఒక సామెత కూడా ఎప్పుడన్నా వింటా అంటాం మేము, ఒక మేధావి చేసిన పనికి ఒక రాజు చేత కురవాళ్ళు దెబ్బతినేది. ఒక లెక్కల రాసేటప్పుడు, తప్పుడు లెక్కలు రాసేటప్పుడు ఏమంటారంటే, ఏదైనా ఒక రాసేటప్పుడు పురుకోస కింద రాస్తారు. పురికోస అంటే మీకు తెలుసు కదా, కట్టేది పురుకోస, ఏదానికైనా ముడేసేది పురుకోస అంటారు. దానికి ఒక రాసినాడంట, పురికింత కొసకింత అని రాసినాడు. 2 కలిపితే ఒకటే పురికోస అని, పురికింత కొసకింత అని రాసినాడు. చంద్రబాబు నాయుడు రాసేది అంతే. అట్లా రాసినందుకు ఆ రాజు వేసిన తప్పు చేసిన వాళ్ళ సోమి నువ్వు నీకు శిక్ష అనుభవించాలని చెప్పి 100 కొరడా దెబ్బలు తింటావా, లేకుంటే 100 ఎర్రగడ్డలు తింటావా, లేకుంటే 100 రూపాయలు జరిమానా కట్టావా అంటే వాడు జరిమానా ఎందుకు కట్టాలి అని చెప్పి కొరడా దెబ్బలు ఎందుకు తినాలని చెప్పి 100 మిరపకాయలు తింటా అని చెప్పినాడు. ఎర్రగడ్డలో మిరపకాయలు అవి 4, 10, 15 తింటారు. అబ్బబ్బా నా చేత కాలే స్వామి, వద్దులే నాకు డబ్బు వద్దు, 100 కొరడాల దెబ్బలు తింటా అన్నాడు. అవి 10, 4 తింటారే చర్మం అంతా పీకి వచ్చింది. 100 రూపాయలు కట్టి ఇంటికి వినాడు. ఇప్పుడు ప్రజలు వేసే శిక్ష కూడా ఇట్టే ఉంటుంది. 3 అబ్బుతాయి. నీకు మిరపకాయలు తినే కార్యక్రమం ఉంది, కొరడాలు దెబ్బలు తినే కార్యక్రమం ఉంది, 100 రూపాయలు జరిమానా కట్టే కార్యక్రమం ఎట్లయితే ఉందో అట్లనే ప్రజల చేత 29లో అన్నిటికీ దెబ్బలు తింటావు. ఎప్పుడు లోకేష్ అంటాడు అర్థమైందే రాజా అని. 29లో నీకు అర్థమవుతుంది రాజా, 29లో నీకు అర్థమవుతుంది రాజా, చిన్న రాజా నీకు 29లో అర్థమవుతుంది తప్పనిసరిగా, ఇదే జరగబోతుంది. అయితే నాకు ఒక పాయింట్ అర్థం కాలేదండి. ఇప్పుడు
ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే ప్రజల మెప్పు పొందితే తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళు చేస్తుందో తప్పని తెలుసు, ప్రజలు ఈ తరహా వ్యవహారాలని హర్షించరని కూడా తెలుసు. కానీ అడ్డగోలుగా మరి ఇంత అన్రూలీగా ఎందుకు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారు? ముఖ్యంగా మేము మళ్ళీ పవర్లోకి మేమే అంటాం వెనుక మరి నాకు అర్థం కాని వ్యవహారం అదే. నాకైతే మరి అర్థమైందా రాజా అంటే అదేం తెలియదు. కానీ ఏంటి, వాట్ ఈస్ ది